పోలీ పాడ్యమి అంటే కార్తీక అమావాస్య తర్వాత వచ్చే పాడ్యమి వేళ మనందరం కూడా పోలీ పాడ్యమిగా జరుపుకుంటాము. ఈ పోలీ పాడ్యమి వేళ పోలిని స్వర్గానికి పంపించుట అనే పూజాక్రమంలో అరటి డప్పల్లో దీపాలు వెలిగించి నీటిలో వదిలి ఇక కార్తీక మాసాన్ని పూజను పూర్తి చేస్తూ ఉంటాం. మరి ఈ పోలీ పాడ్యమి పూజను నది వద్ద అలాగే ఇంటి వద్ద కూడా తులసమ్మ వారి వద్ద ఈ విధంగా నీటిలో దీపాలను వదులుతూ ఉంటారు. మరి తులసమ్మ ఆనవాయితీ లేనివారు పోలీ పాడ్యమి పూజను ఇంటి వద్ద ఎలా చేయాలి, అలాగే నదికి వెళ్ళడం కుదరకపోయినా సరే ఇంటి వద్దనే పూజ అయితే చేయవచ్చండి. మరి తులసమ్మ ఆనవాయితీ లేదు అనుకుంటున్న వారు ఎవరైనా సరే పూజను ఈ విధంగా చేయండి. తులసమ్మ ఆనవాయితీ లేనివారు, నదికి వెళ్ళడం కుదరని వారు ఈ విధంగా ఇంటి వద్దనే పోలీ పాడ్యమి పూజనైతే చేయవచ్చు. మరి పూజను ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, పాటించవలసిన నియమాలేమిటి, పూజ విధి విధానం గురించి పూర్తి వివరంగా మీకు ఈరోజు పూజా విధానంలో ప్రతి ఒక్కటి తెలియజేస్తానండి. కాబట్టి పూజా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం చాలా చక్కగా అర్థమవుతుంది. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ పోలీ పాడ్యమి శుభాకాంక్షలు. కార్తీక మాసం నెల రోజులు కూడా పూజ చేయడం కుదరని వారు ఈ పోలీ పాడ్యమి వేళ పూజనైతే చేయండి. అస్సలు మిస్ చేసుకోవద్దు. మరి తులసమ్మ ఆనవాయితీ లేనివారు పోలీ పాడ్యమి పూజను ఇంటి వద్ద ఎక్కడ చేయాలి అంటే ముఖ్యంగా తూర్పు ఈశాన్య మూలగా ఈ పూజనైతే చేయవలసి ఉంటుందండి. లేదా ఇంటి ఆరు బయట, డాబా మీద, బాల్కనీలో కూడా చేయవచ్చు. అంటే చంద్రుని కిరణాలు పడేటటువంటి ప్రదేశంలో పోలీ పాడ్యమి పూజను చేస్తే చాలా అంటే చాలా మంచిదండి. పోలీ పాడ్యమి పూజను ఎప్పుడూ కూడా మనం సూర్యోదయం అవ్వక ముందే ఈ పూజను చేస్తూ ఉంటాం. కాబట్టి చంద్రుని కిరణాలు పడే ప్రదేశంలోనే ఈ విధంగా ముందుగా తడిబట్టతో తుడుచుకొని ఆ తర్వాత పసుపుతో అలికి ముగ్గులు పెట్టాలి. ఆ ముగ్గు కూడా అష్టదళ పద్మముగ్గు వేస్తే చాలా మంచిదండి. ముగ్గునంతటిని కూడా పువ్వులతోటి పసుపు కుంకుమతో చక్కగా అలంకరణ చేసుకోవాలి. చాలామంది కమెంట్ పెట్టారండి, అంటే నదికి వెళ్ళడం కుదరని వారు ఇంటి వద్దే తులసమ్మ ఆనవాయితీ లేనివారు పూజ ఎలా చేసుకోవాలి, తూర్పు ఈశాన్య మూలగా ఇంటి ఆరు బయట పూజ ఎలా చేయాలనే విషయాన్ని ఒక వీడియో ద్వారా అందరూ షేర్ చేయండి అని. అందుకే మీ అందరి కోసం కూడా నేను తూర్పు ఈశాన్య మూలగా ఈ పూజను చేసి చూపిస్తున్నానండి. అయితే పూజకు ముఖ్యంగా మనకు కావాల్సింది పువ్వొత్తులు కావాలి. ఈ పువ్వొత్తులు కూడా పోలీ పాడ్యమి వేళ 31, 33, 35 ఒత్తులు అయితే వెలిగిస్తూ ఉంటారండి. కాబట్టి ఈ ఒత్తులు ముందుగానే తయారు చేసి పెట్టుకోవాలి. మరి పోలీ పాడ్యమి వేళ సులభంగా 33 ఒత్తులు లేదా 31, 35 ఒత్తులను ఏ విధంగా తయారు చేయవచ్చు అనే విషయాన్ని ఒక వీడియో ద్వారా ముందుగానే షేర్ చేస్తున్నానండి. మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి మన ఛానల్ చెక్ చేయండి. పువ్వొత్తులను కలిపితే ఈ విధంగా ఒక పువ్వొత్తు తయారవుతుంది. పువ్వొత్తులతో మనం 3 రకాలుగా ఈ విధంగా సులభంగా తయారు చేయవచ్చండి. కాబట్టి మీకు అందుకే చూపిస్తున్నాను. ఏ రకంగా తయారు చేసినా కూడా పువ్వొత్తులు అనేవి ముందుగా నూనెలోని ఈ విధంగా నానబెట్టుకోవాలండి. నువ్వుల నూనె ఉపయోగించాలి లేదా ఆవు నెయ్యి కూడా ఉపయోగించవచ్చు. మరి ఈ ఒత్తులను వదలటం కోసం ఇంటి వద్దనే ఒక చిన్న కొలంలాగా తయారు చేసుకోవాలి కదా. అందుకు గాను ఒక బేషన్ అయితే కావాలండి. ఈ బేషన్ ఇత్తడిదైతే మంచిదండి. స్టీల్ది అయితే ఇక తప్పనిసరి పరిస్థితుల్లో స్టీల్ బేషన్ పెట్టడానికి ప్రయత్నించండి. మరి అందరి దగ్గర కూడా ఇత్తడి బేషన్ అంటూ ఉండదు కదండి. అందుకని ఇక్కడ స్టీల్ బేషన్లో మీ అందరి కోసం చూపిస్తున్నాను. ముందుగా నీటితో కడిగి శుభ్రం చేసుకొని ఇంకా పసుపు కుంకుమలతోటి అలంకరణ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ముందు రోజే సిద్ధం చేసుకోవచ్చు. ఎందుకు అంటే పోలీ పాడ్యమి పూజ అనేది మనం సూర్యోదయం అవ్వక ముందే 5 గంటల లోపు లేదా 6 గంటల లోపు పూజను పూర్తి చేయవలసి ఉంటుంది. అందుకు గాను ఉదయం పూజ చేయాలి కదండి. పూజకు ముందుగానే సిద్ధం చేసుకోవటం వల్ల ఉదయం పూజ అనేది చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఇంకా నీళ్లు శుద్ధమైన జలం అనేది ఇందులో సగానికి పైగా నీళ్ళు పోయాలండి. ఇంకా మీ దగ్గర గంగాజలం ఉంటే కొద్దిగా గంగాజలాన్ని కూడా వేయండి. ఎందుకంటే మనం ఈ పోలీ పాడ్యమి పూజను గంగా నదిలో చేస్తున్నామని ఒక భావనతోటి పూజ అయితే చేయవలసి ఉంటుంది. ఇంకా ఈ నీళ్ళలో కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు, ఇంకా జవ్వాది పౌడరు, పువ్వులు ఇవన్నీ వేసి కూడా ఇక ఉంచుకోవాలంటే పక్కనే ఉంచాలి. ఎందుకంటే నీళ్ళు అనేవి అటు ఇటు తోగుతూ ఉంటాయి. కాబట్టి ముందుగానే సిద్ధం చేసి పక్కన పెట్టుకోండి. ముందు రోజు బేషన్కి మాత్రం పసుపు కుంకుమ పెట్టండి. ఉదయం నీళ్లు పోయండి. ఇంక ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. ఇక స్వామివారి యొక్క పటాన్ని అయితే తూర్పు ఈశాన్య మూలక పూజ చేస్తున్నప్పుడు ఈ విధంగా పెట్టుకోవాలి. పార్వతీ పరమేశ్వరుల యొక్క చిత్రపటాన్ని పెట్టుకోవాలి. ఇంకా ఈ రోజున కార్తీక దామోదరుని వినాయకుని కూడా పూజించవలసి ఉంటుందండి. అదేంటండి, కార్తీక మాసంలో తులసమ్మ వారి వద్ద కదా ఇలా పూజ చేస్తారు. మాకు తులసమ్మ ఆనవాయితీ లేదు కదా, మేము కార్తీక దామోదరుని వినాయకుని పూజించవచ్చా అంటే పూజించవచ్చండి. నది వద్ద పూజ చేసిన తులసమ్మ వారు ఆనవాయితీ లేకపోయినప్పటికీ కూడా కార్తీక దామోదరుని వినాయకుడిని ఈ పోలీ పాడ్యమి వేళ తప్పనిసరిగా పూజించవలసి ఉంటుంది. అందుకు గాను తమలపాకుల్లోనూ లేదా ప్లేట్లో అయినా సరే పసుపు ముద్దని కార్తీక దామోదరుని మట్టి ముద్దలో పూజిస్తాం కదా ఈ కార్తీక మాసంలో. ఇలా పూజకు సిద్ధం చేసుకోండి. ఇంకా నిత్య దీపారాధన వెలిగించాలి. నిత్య దీపారాధన వెలిగించిన తర్వాత ఇక అప్పుడు వినాయకుడిని, ఆ తర్వాత కార్తీక దామోదరుని పూజించవలసి ఉంటుంది.
వినాయకుడికి బొట్టు అనేది పైన భాగంలో పెట్టవలసి ఉంటుంది. ఇక పూలతో అలంకరణ చేయాలి. యజ్ఞోపవీతము, వస్త్రము సమర్పించాలి. వినాయకుని యొక్క అష్టోత్తరం చదివితే చాలా అంటే చాలా మంచిదండి. అష్టోత్తరం రాదండి మాకు ఏం చేయమంటారు అంటే, ఓం గం గణపతియే నమః అంటూ 11 సార్లు అక్షింతలు అనేవి వినాయకుడి దగ్గర వేయండి. ఇక వినాయకుడి దగ్గర వేసినటువంటి అక్షింతలను నమస్కరించుకొని, వినాయక నీకు ఈ రోజున పోలీ పాడ్యం వేళ పూజ చేశాను. పూజ అనేది ఎక్కడ ఆటంకం లేకుండా చూడు తండ్రి అని చెప్పి నమస్కరించుకొని, ధూపం చూపించి తాంబూలం ఉంటే తాంబూలం, లేదా చిన్న బెల్లం ముక్క, లేదా పండు అయినా సరే నైవేద్యంగా పెట్టి మంగళహారతులు ఇవ్వాలండి. ఈ విధంగా వినాయకుడికి అయితే పూజ చేయవలసి ఉంటుంది. ఇక పూజానంతరం వినాయకుడిని అయితే ఇలా 3 సార్లు ఎత్తిపెట్టి యథాస్థానం ప్రతిగచ్చితే యథాస్థానం ప్రవేశియామని చెప్పుకోవాలి. ఈ విధంగా వినాయకుడిని పూజలు ఉండంగానే కదపవచ్చండి. పోలీ పాడ్యమి పూజానంతరము పూజా వస్తువులన్నీ ఏం చేయాలి అనే విషయం కూడా చెప్తానండి. కాబట్టి పూజా వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. సులభంగా పోలీ పాడ్యమి పూజ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మన తెలుగింటి ఆడపడుచు కథేనండి పోలీ. ఈ పోలీ యొక్క కథనే మనం ఈ పోలీస్ వర్గం రోజున తప్పనిసరిగా చదవవలసి ఉంటుంది. ఇక వినాయకుడికి అయితే పూజ చేశాం కదా, ఇప్పుడు కార్తీక దామోదరుడికి అయితే పూజ చేయవలసి ఉంటుంది. ఆ శ్రీ మహావిష్ణువుని ఈ కార్తీక మాసంలో కార్తీక దామోదరుగా పూజలు చేస్తాం. కాబట్టి కార్తీక దామోదరుని ఒక మట్టి ముద్ద రూపంలో పూజ చేస్తామండి. కాబట్టి ఈ మట్టి ముద్దను కూడా మీరు మీ తులసి కుండీనటువంటి కుండీ నుంచి మట్టిది తీసుకోవచ్చు. ఇంకా మట్టి ముద్దగా చేసిన తర్వాత ఇక బొట్టు పెట్టి యజ్ఞోపవీతము, వస్త్రము సమర్పించి అక్షింతలతో అష్టోత్తరం అయితే తప్పనిసరిగా చదవాలండి. మరి కార్తీక దామోదర అష్టోత్తర శతనామావళి ఇలా కార్తీక పురాణ పూజా పుస్తకంలో ఉంటుంది. ఇలా నామానికి ముందు ఓమని నమః అంటూ చదువుతూ అష్టోత్తర శతనామాలు చదవాలి. అక్షంతలతో కానీ పూలతో కానీ పూజ అయితే చేయవలసి ఉంటుంది. ఈ విధంగా అష్టోత్తరం అయితే చదవాలండి. అష్టోత్తరం చదివిన తర్వాత ధూపం చూపించి తాంబూలం ఉంటే తాంబూలం, లేదా బెల్లం ముక్క, లేదంటే ఒక పండైనా సరే నైవేద్యంగా పెట్టి మంగళహారతులు ఇవ్వవలసి ఉంటుంది. ఈ విధంగా దీపం, ధూపం, నైవేద్యాన్ని కార్తీక దామోదరుడికి సమర్పించవలసి ఉంటుంది. ఇక పూజానంతరం వినాయకుడి దగ్గర 2 అక్షింతలు, కార్తీక దామోదరుడి దగ్గర అక్షింతలు కూడా తల మీద వేసుకోండి. ఇంకా శివయ్య అష్టోత్తరం కూడా చదవవలసి ఉంటుందండి. అష్టోత్తరం చదివేటప్పుడు కూడా అక్షింతలతోని పువ్వులతోటైతే అష్టోత్తరం చదవాలి. కార్తీక మాసం పూజలన్నీ కూడా ఈ పోలీ పాడ్యంతో ముగుస్తాయి. కాబట్టి అందరూ కూడా ఈ పోలీ పాడ్యం పూజను చేయడానికి ప్రయత్నించండి. కార్తీక మాసం నెల రోజులు కూడా పూజ చేయడం కుదరని వారు ఈ ఒక్క రోజైనా పూజ చేయండి. చాలా అంటే చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ముందుగానే బేషన్లో నీళ్లు పోసి పసుపు, కుంకుమ, అక్షింతలు, గంగాజలం వేసాం కదండి. ఇలా చేత్తో కలుపుతూ ఉండాలి. భగవంతుడి ముందు నమస్కరించుకొని చేత్తో కలుపుతూ ఈ విధంగా ఈ మంత్రాన్ని పఠించాలి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అనాలి. అంటే ఈ నీళ్ళల్లోకి గంగాదేవి అమ్మవారిని ఆవాహనం చేసి పూజలు చేస్తున్నాం అని ఒక భావనతో పూజ అయితే చేయవలసి ఉంటుందండి. ఇంకా పూలతో కూడా అలంకరణ చేయాలి. మీ దగ్గర శివలింగం ఉన్నా, లేదా ఇలా శివ విగ్రహాలు ఉన్నా పూజలు పెట్టుకోవచ్చు. ఇక్కడ చూస్తున్న ఈ శివయ్య విగ్రహం నేను మీషోలో తీసుకున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ధూప్ స్టిక్లా కనిపిస్తుంది. పై భాగంలో వెలిగించి కింద భాగంలో హోల్లా ఉందండి. ఈ హోల్ అయితే తీసుకొని ఇక్కడ శివయ్య తలపైన కనుక పెట్టినట్లయితే పొగ అనేది శివయ్య తల మీద నుంచి నీళ్ళలోకి జారువాలుగా పడినట్లుగా అనిపిస్తుంది. అంటే సాక్షాత్ ఆ గంగాదేవి నీళ్ళల్లోకి ప్రవేశిస్తున్నట్లుగా అనిపిస్తుందండి ఆ దృశ్యం. అయితే ఇలా ఉల్టా కనుక తిప్పి పెట్టినట్లయితే మాత్రం వెంటనే ఆరిపోతుందండి తడి తగలంగాంతో. ఇక అలా కాకుండా ఇంకోటి వెలిగించి చూపిస్తున్నాను చూడండి. కింద నుంచి పొగ ఎంత చక్కగా వస్తుందో. ఈ విధంగా కనుక పెట్టినట్లయితే పైనుంచి కింద వరకు కూడా జలపాతంలాగా స్వామివారి మీద నుంచి చక్కగా పడుతుంటూ ఉంటుంది. పోలీ పాడ్యం పూజను ఎవరైనా చేయవచ్చండి. అంటే పీరియడ్ టైంలో ఉన్నవారు, ప్రెగ్నెన్సీతో ఉన్నవారు మాత్రం చేయకూడదు. మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఈ పూజను చేయవచ్చు. అంటే కార్తీక మాసం నెల రోజులు పూజ చేయడం కుదరని వారు కూడా ఈరోజు పూజ అయితే చేయవచ్చండి. కార్తీక మాసంలో ముఖ్యమైన రోజుల్లో అంటే కార్తీక సోమవారము, ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, పౌర్ణమి ఇలా ముఖ్యమైన రోజులు పూజ చేసినప్పటికీ కూడా పోలీపాడ్యం పూజను చేయవచ్చు. ఇంటి ఆరు బయట చంద్రుని కిరణాలు పడే ప్రదేశంలో లేదా తూర్పు ఈశాన్య మూల కూడా పూజ చేయడం కుదరదండి మాకు. ఇంట్లో దేవుని వద్ద ఇలా పోలీపాడ్యం పూజని చేయవచ్చా అంటే చేయకూడదండి. ఇంటి ఆరు బయట మాత్రమే పూజను చేయాలి. అందుకే మన పెద్దవాళ్ళు నది వద్ద ఈ పూజను అయితే చేస్తూ ఉంటారు. నది వద్ద ఇలా పోలి దీపాలను వదలటం అనేది చాలా అంటే చాలా శ్రేష్టం అండి. అలాగే పోలీపాడ్యం పూజ అనంతరము అంటే నీటిలో దీపాలు వదిలిన తర్వాత ఒక్క ముత్తైదువుకైనా సరే తాంబూలం ఇస్తే చాలా అంటే చాలా మంచిది. ఇంటి వద్ద పూజ చేసినప్పటికీ కూడా ఇంటికి ముత్తైదువుని పిలిచి ఇలా తాంబూలం ఇస్తే మంచిదండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ముందుగానే ఇలా నువ్వుల నూనెలో లేదా ఆవు నెయ్యిలో అయినా సరే పువ్వొత్తులో నానబెట్టి పెట్టుకోవాలి. అప్పుడే దీపాలు అనేవి ఎక్కువసేపు వెలుగుతాయి. అంటే దీపాలు వెలుగుతున్నప్పుడు చేతిలో అక్షంతలు పువ్వు తీసుకొని పోలీస్ వర్గం కథ అయితే తప్పనిసరిగా చదవాలండి. ఈ రోజున అంటే పోలీ పాడ్యమి వేళ పోలీ దీపాలను వదులుతూ ఇలా పోలీస్ వర్గం కథనైతే చదవాలి. పోలీ పాడ్యమి రోజున వెలిగించే దీపాలను పోలీ దీపాలు అని అంటారు.
ఈ పోలి దీపాలు వెలిగించేటప్పుడు అరటిడొప్పల్లో వెలిగిస్తూ ఉంటారండి. కాబట్టి ఈ అరటిడొప్పలు తేలికగా ఉన్న అరటిడొప్పలు అయితే తెచ్చుకోవాలి. తేలికైన అరటిడొప్ప మాకు ఎలా తెలుస్తుందండి అంటే లేతగా ఉన్న అరటిడొప్పని తేలికగా ఉంటుందండి. కాబట్టి బరువుగా ఉన్న అరటిడొప్పలు కనుక తెచ్చినట్లయితే నీటిలో పోలి దీపాలు వదలంగాంతా మునిగిపోతాయి. కాబట్టి తేలికగా ఉన్న అరటిడొప్పలు అయితే తెచ్చుకోండి. మీరు పూజా వీడియోలో చూస్తున్నటువంటి అరటిడొప్ప తేలికైన అరటిడొప్ప అండి. అంటే లేతగా ఉన్న అరటి చెట్టు నుండి తీసుకువచ్చాను. మీలో చాలామంది తెలిసే ఉంటుంది. మన వీడియోస్ ఫాలో అవుతున్న వారందరికీ మా పెరట్లో అరటి మొక్కలు పెంచుతూ ఉంటామండి. కాబట్టి అప్పటికప్పుడే ఇలా లేతగా ఉన్న అరటి డప్పునైతే తీసుకొచ్చాను. ఇంకా తాంబూలం కూడా సమర్పించాలండి. పోలి దీపాల దగ్గరే ఈ తాంబూలం సమర్పించవలసి ఉంటుంది. అరటి పళ్ళైనా లేదా 2 పళ్ళైనా సరే 2 తమలపాకులు, పసుపు, కుంకుమ ఇంకా గాజులు కూడా పెట్టవచ్చండి. దక్షిణ సమేతంగా తాంబూలం అనేది పోలి తల్లికి సమర్పించాలి. అలాగే చలిమిడి వడపప్పు తప్పనిసరిగా పెట్టాలి. పోలి తల్లి కడుపు చల్లదనం కోసం ఇలా చలిమిడి వడపప్పు అయితే తప్పనిసరిగా పెడుతూ ఉంటారండి. అరటిడొప్పల్లో కొద్దిగా పసుపు కుంకుమ వేసి చలిమిడి వడపప్పు కూడా పెట్టి అప్పుడు అరటిడొప్పలను అనేది నీటిలో వదులుతూ ఉంటారు. లేదా కొద్దిగా పసుపు కుంకుమ వేసి కూడా నీటిలో వదలవచ్చు. ఇలా నీటిలో వదిలిన తర్వాత అరటిడొప్పను అనేది కొద్దిగా నీళ్ళతో ఎదరికి తొయ్యాలండి. అంటే పోలిని స్వర్గానికి పంపిస్తున్న ఒక భావనతో ఈ పూజనైతే చేయవలసి ఉంటుంది. ఇంటి కుటుంబ సభ్యుల్లో ఒకరైతే ఈ విధంగా పోలి పాటిని ఒత్తులు వదిలితే సరిపోతుందండి. కుటుంబ సభ్యులందరూ కూడా వదవలసిన అవసరం లేదు. ఇదిగో చూసారండి, తేలికగా ఉన్న అరటిడొప్ప వలన నీళ్ళు అనేవి అరటిడొప్పల్లోకి రాలేదు. ఇంకా చేతిలోకి పువ్వు అక్షంతలు చేతితో తీసుకొని పోలీస్ వర్గం కథ అయితే చదవలసి ఉంటుందండి. కథ చదివిన తర్వాత పువ్వు అక్షంతలు భగవంతుడి ముందు వేసి నమస్కరించుకోవాలి. ఇంకా ముత్తైదులు కూడా తాంబూలం ఇవ్వాలి. ఈ పూజను తెల్లవారికి ముందు పూజ చేస్తాం కాబట్టి దీపం గగనమైన తర్వాత మధ్యాహ్నం 12 గంటల్లోపు పూజా స్థలంలో పెట్టినటువన్నీ కూడా తీసి ఆ నీళ్ళలో వేసేయాలండి. అంటే ఆకులు, పసుపు, కుంకుమ, అలాగే పసుపు గణపతి, కార్తీక దామోదరుని ఇవన్నీ కూడా నీళ్ళల్లో వేసేయవలసి ఉంటుంది. అలాగే దేవుని పటము, ఇత్తడి కుందులు, తాంబూలము, చలిమిడి వడపప్పు ఇవన్నీ కూడా మీరు ప్రసాదంగా తీసుకోవాల్సి ఉంటుంది. పూజా స్థలాన్ని కూడా శుభ్రం చేసి ఆ నీళ్లను కూడా పచ్చని చెట్టు మొదల్లో వేయవలసి ఉంటుంది. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. అప్పటి వరకు నమస్కారం.